రిబ్ అయితే మన నడుంకి నొక్కుని బాగా నొప్పులు వచ్చేటట్టు ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ హార్ట్ ఇష్యూస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే మనం ఈ పిల్లల్ని స్కూల్ గోయింగ్ నుంచే మనం రెగ్యులర్గా స్క్రీనింగ్ చేస్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఈ పేరెంట్స్ ఇది కంపల్సరీ పట్టుకోవాలి. ఏంటంటే ఏముందిలే ఊరికే ఇట్లా నడుస్తున్నారు అట్లా నడుస్తున్నారు అనుకోకుండా, సపోజ్ ఈ షోల్డర్స్ రెండు బ్యాలెన్స్గా లేవు, లేకపోతే హిప్ అయితే కొంచెం తేడాగా నడుస్తున్నారు, లేకపోతే వెనకాల భూమిలాగా కొంచెం కనిపిస్తుంది అంటేనే ఇమ్మీడియట్గా ఈ పిల్లల్ని స్పైన్ సర్జన్ దగ్గరికి తీసుకొస్తే డెఫినెట్గా ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయగలుగుతారు. సో ఈ కండిషన్ని ఎవరు పట్టుకోవచ్చు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పేరెంట్స్. అమ్మ నాన్నలు డైలీ చూస్తారు కాబట్టి పిల్లల్ని ఏంటంటే చిన్న వయసు నుంచి, మెయిన్గా ఈ పుట్టినప్పటి నుంచి కూడా రావచ్చు, దాన్ని కంజెనిటల్ స్కోలియోసిస్ అంటాం. అదే కానీ కొంచెం పెద్దగా అయ్యేటప్పుడు, ఆల్మోస్ట్ టీనేజ్కి వచ్చేటప్పుడు, అంటే మెనార్కి ఈ ఏజ్కి వచ్చేటప్పుడు సడన్గా గ్రోత్ స్పాట్ ఉండేసరికి ఈ పిల్లలకి ఆ కర్వేచర్ కూడా పెరుగుతూ వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా పట్టుకోవచ్చు, ఎర్లీగా పట్టుకోవాలి. ఈ కర్వ్ని స్పైన్ సర్జన్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కాబ్స్ యాంగిల్ అని మెషర్ చేస్తాం. ఈ కాబ్స్ యాంగిల్ 40 degrees కంటే కింద ఉందంటే బ్రేసెస్ ఇవ్వచ్చు, ఫిజియోథెరపీ ఇవ్వచ్చు, దాని తర్వాత కొంచెం స్విమ్మింగ్ లాంటి ఎక్సర్సైజెస్ అండ్ రీహాబిలిటేషన్ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తే డెఫినెట్గా కర్వ్ ప్రోగ్రెస్ అయితే మనం తగ్గించవచ్చు. ఆల్సో బ్రేసింగ్ చేయొచ్చు. సో 40 degrees కంటే ఎక్కువ పెరిగిందంటే మాత్రం డెఫినెట్గా ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు 40 degrees కంటే ఎక్కువ అంటే ఎంతవరకు వెళ్ళచ్చు? ఎంతవరకైనా వెళ్ళచ్చు. ఎంతంటే బాగా వంగిపోయి, బాగా ఈ ఊపిరితిత్తుల ప్రాబ్లం, ఈ హార్ట్ ప్రాబ్లం, ఈ స్పైనల్ కార్డ్లోనే సడన్గా ఒక చిన్న నీరు బొబ్బులాగా తయారవ్వచ్చు, కాళ్ళు చేతులు ప్రాబ్లమ్స్ రావచ్చు, వీక్నెస్ రావచ్చు. సో ఏంటంటే ఒక స్కోలియోసిస్ ట్రీట్ చేసేటప్పుడు ఇది ఒక పెద్ద మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. అండ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి మాత్రం సూపర్ స్పెషలైజ్ సెంటర్స్, మా యశోద హాస్పిటల్ సోమాజిగూడ లాంటి సెంటర్స్లో ఏంటంటే స్పైన్ సర్జన్స్ ఉంటాం, పీడియాట్రిషియన్స్ ఉంటారు, రీహాబిలిటేషన్కి మన ఫిజియోథెరపిస్టులు ఉంటారు, ప్లస్ రీహాబ్ మెడిసిన్ డాక్టర్స్ ఉంటారు, పల్మనాలజిస్ట్ ఉంటారు, కార్డియాలజిస్ట్ ఉంటారు. అందరూ ఇట్లా మల్టీ డిసిప్లినరీగా మనం ఈ పిల్లల్ని ప్రొటెక్ట్ చేయొచ్చు.